వాళ్ళు వేస్తున్నాడు, మళ్ళీ షో స్టార్ట్ చేద్దాంరా. కపాలంలోని మెదడంటే భలే ఇష్టం రా. ఎవడా ఎప్పుడు అదేనా? నాకు మోకాల మధ్య నుండి గుజ్జంటే చాలా ఇష్టంరా. అయినా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా? దొరికాక మనలో ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకుంటాం. దొరకాలంటావేంట్రా? వెనకే ఉంది కదా బతుకున్న శవం, దాన్ని కాల్చుకొని తింటే గమ్మగా ఉంటుందిరా. చూడు, నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని. రేయ్, టాయిలెట్ అనుకుంటే ఆపరా, లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నాడు. కార్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎంత వచ్చిర్రా? ఏంటి దగ్గర పోసాడువేనా? వెనక ముందు ఏం చూసుకోవా? ఆ దృష్టి కూడా లేదా బాబు? ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా? మరి కొంచెం లోపలికి నాడు. లోపలికా? పదా అదా ఇంకెంత లోపలికి అయ్యా? ఇంక పోసుకో. గుర్రెలు, ఎముకలు, కప్పలు శ్మశానం తీసుకొచ్చిన ఏరీలు. ఇక్కడ ఒక కారు, ఇద్దరు మనుషుల్ని చూశారండి మీరు? ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు, రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది. వాళ్ళేనా? వాళ్ళే. నీకెలా తెలుసు? నేను లోపలికి తీసుకెళ్లారు, సమాధిలోకి వెళ్ళిపోయారయ్యా. ఎవరు వాళ్ళు? వాళ్ళ ముగ్గురు దోస్తులే. కారు యాక్సిడెంట్ లో ఇక్కడే చనిపోయారు. వాళ్ళు చచ్చి 6 ఏళ్ళు అయింది. మరి ఆ చచ్చిన మూడో వాడు? ఆ మూడో వ్యక్తి నేనే. వీడు ఇంక జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా. అది సరే, ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు? నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు, బ్యాగ్ లో సున్నంలో చెకోడీలు తీసి తింటుంటాడు. బాగా యాక్ట్ చేసావు నువ్వు. ఇది ఉంచు. పర్లేదండి, వద్దు సార్. తీసుకోవయ్యా, ప్రేమతో ఇస్తుంటే. వస్తాను సార్. అలాగే. రై, బండి బయటికి తీరా. ఓకే. అరే ఏంట్రా ఇందాక నుంచి ఆపమని ఒకటే గొడవ? రై, అక్కడ డాబాలో ఉందిరా, ఆకలేస్తుందిరా, తినేద్దాం పద. రారా. సరే పద. రేయ్, ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను, నువ్వు ఎంజాయ్ చేయి. సరార్. బిర్యానీ మాత్రం అదిరిందిరా. అవునరా. రేయ్, అసలే తాగున్నావు, డ్రైవింగ్ కాస్త కేర్ఫుల్ గా చెయ్యి. ఐఎమ్ పర్ఫెక్ట్ రా. అబ్బో, ఎందుకు అంత స్పీడ్? ఈ స్పీడ్కే భయపడతావుంట్రా. ఒరే రాజా, స్పీడ్ తగ్గించరా, కళ్ళు మూతలు పడుతున్నాయి నీకు. జాగ్రత్తగా తోలరా. బాబు జాగ్రత్తరా బాబు. స్పీడ్ తగ్గించరా, భయం వేస్తుంది. కాసేపు కామ్గా కూర్చుంటావా? తగ్గించరా, భయం వేస్తుంది. దగ్గర రేయ్, మెల్లికి వెళ్ళమంటే విన్నావా? చూడు, పంచర్ అయింది. ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా? నేను జాకీ కూడా అతను. నీ చావు నువ్వు చావు. రేయ్, నీకో మాట చెప్పనా? ఏమన్నావుగా? ఏంటో మా కాక పడుతున్నావు, నాతో టైర్ మార్పిద్దామనా? కాదురా, స్టెఫిన్ టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయి ఉంది. దారిలో వేపిద్దాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు ఎలారా? స్టెప్నీ టైర్ కూడా పంచర్ అయిందా? ఓర్ నీ అయ్యా, నా కొంప ముంచావు కదరా. ఈ టైంలో ఎవరా బండి మనకి టైర్ ఇచ్చేది? అదే నాకు అర్థం కావట్లేదురా. చూసావా నీ స్పీడ్కి ఎంత హీట్ ఎక్కిందో? కూలెంట్ లో వాటర్ అయిపోయినట్టుందిరా, అర్జెంట్. ఇక్కడ ఎవడన్నా స్టాక్ పెట్టుకుని తిరుగుతున్నావా? ఎంత ట్రై చేసినా ఉగ్గిడి కూడా రావు. ఆ వాటర్ క్యాన్ తీసుకెళ్ళి అర్జెంట్ గా వాటర్ తీసురా. వెళ్ళు. ఎంత ఈజీగా చెప్పావరా? ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ అనుకున్నావా? నీ అబ్బా, వెళ్ళరా. అమ్మా, అమ్మయ్యా.
చెరువులా ఉంది. అవునరా, దెయ్యం చూసారా? కాళ్ళకి గజ్జలు కట్టుకొని చెంగు చెంగుని వెళ్తుందిరా. ఏంటి, దెయ్యం గజ్జలు కట్టుకుందా? నేను చూసి రమ్మల్లా? రే, నా మాట నీకు ఎగతాలికుందా? నేను చెప్పేది నమ్మవేట్రా? లేకపోతే దెయ్యం ఏంట్రా? నువ్వు చీకట్లో దెయ్యం చూసి భయపడ్డావు, ఎవరికి తెలుసు? రే, నా కళ్ళు ఇంకా తప్పలేదురా. నేను నిజంగా దెయ్యం చూసానురా. అలాగే, ఎలా ఉందిరా? తెల్ల చీర, తెల్ల జాకెట్, చుట్టేరు పోసుకొని వెనక్కి తిరిగిందిరా. ఏజ్ ఎంత ఉంటుందో? రే, దాని ఏజు గేజు చూడడానికి అదేమని ఇలియనా ప్రియమనా? దెయ్యంరా, నేను చెప్తే నమ్మవేంట్రా? దెయ్యం సంగతి తర్వాత రా, ముందు వర్షం వచ్చేలా ఉంది. వచ్చేలా ఉందంటావేంట్రా? అదిగో అదిగో వచ్చేసింది. ఇప్పుడు ఎలా రా? అక్కడేదో లైట్ కనిపిస్తుంది, పద. అమ్మో, నేను రాను. రాత్రిపూట పొరిమి దెయ్యాలు తిరిగితే మా నాన్న చెప్పాడురా. అమ్మో, నేను చస్తే రాను. నోరు మీరా, నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటావు, నేనేగా పోయేది. రమ్మంటున్నానా? పద. నేను రానురా. పదరా, వర్షం వస్తుంది. చూసావరా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇక్కడ ఎంత పెద్ద ఇల్లుందో. ఇల్లుంది సరే, మానవ మార్తలు ఎవరు కనిపించట్లేదేమరా? నాకు అదే అర్థం కావట్లేదురా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటిది? అరుంధతి సినిమాలో మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. రే, నా మాట అనరా, నేను రానురా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే, తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా. చత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం.